ఖచ్చితంగా 250 గజాల్లో. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇడుపు కాగితం అంటే అర్థం ఏమిటో పవన్ కళ్యాణ్ అడిగితే బాగా చెబుతారని కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యమంలో అవాకులు చెవాకులు పేరిన వాళ్లే తెలంగాణపై మళ్లీ కుట్ర చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నాడు తెలంగాణను అడ్డుకున్న అనకొండలు కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతున్నది బీఆర్ఎస్ లోని గుంటనక్కి అంటూ విమర్శించారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గప్చుపయ్యాయని కవిత ఆరోపించారు. ఖచ్చితంగా కొట్లాడతాం, తప్పకుండా మీ దయతోని. ఇదే ఉప్పల్ బగాయత్లో జూలై 2వ తారీఖు నాడు ఉద్యమకారుల కోసం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూ పోరాటం చేపట్టడం జరుగుతుంది. ఆ భూ పోరాటంలో ఉప్పల్లో ఉన్న మొత్తం అందరు కూడా ఉద్యమకారులు రావాలి, పాల్గొనాలని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వాగ్దానం చేసింది, ఖచ్చితంగా 250 గజాలు ఉప్పల్లో అందరికి కూడా ఇస్తామని వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానం వాళ్ళు మర్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ భూ పోరాటం చేయడం జరుగుతుంది. ఒక పక్క ఉద్యమకారుల కోసం, ఇంకొక పక్క విద్యార్థుల కోసం, మహిళల కోసం పెద్ద ఎత్తున పనిచేయడానికే రక్షణ సేన ముందుకొచ్చింది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళైనా ఎక్కడన్నా ఉచిత విద్య లేనటువంటి పరిస్థితి, వైద్యం లేనటువంటి పరిస్థితి. వాటి కోసం ఖచ్చితంగా కొట్లాడతాం, తప్పకుండా మీ దయతోని. రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా విద్య, వైద్యం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.